కవిత ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం కనబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది బలంగా రాజకీయ వర్గాల్లో. దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు సమాచారం కంటే ముందు నేను ఒక దగ్గరి కుటుంబ సభ్యురాలని కాబట్టి వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది అని తెలిసిన వ్యక్తిని కాబట్టి ఇక్కడ కవితకి ఎప్పటి నుంచో ఎంపీ ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకున్నప్పటి నుంచే మంత్రి కావాలనే పెద్ద కోరిక ఉండే. ఇంకిప్పుడు నేను జైలుకి పోయొచ్చిన, నేను జైల్లో కష్టం అనుభవించిన, నేను ఒక్కదాన్నే ఎందుకు కష్టం అనుభవించాలి? పార్టీలో అందరూ అధికారం అనుభవించిండ్రు, వాళ్ళంతా అధికారం నేను అనుభవించలేదు, తప్పులు కూడా చేసిండ్రు, నేను ఒక్కదాన్నే శిక్ష పడాలా అనే దాంట్లో నాకు పార్టీలో మెయిన్ ఇంపార్టెన్స్ రోల్ కావాలి అనే దాంట్లో ఫైట్ చేస్తుంది. అవసరమైతే ఇప్పుడు మీకు మీడియాకి ప్రజలకి ఇప్పుడు తెలుస్తుండొచ్చు, కానీ మాకు ఎప్పుడో తెలుసు ఈ పరిస్థితి వస్తుంది అని. ఎప్పటి నుంచో ఇంటర్నల్ ఫైట్ గత సెకండ్ టర్మ్ బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచే సీరియస్గా నడుస్తున్నది. డెఫినెట్గా కవిత ఎవరితోటైనా పోతుంది, అందరితో టచ్లో కూడా ఉంది. ఓకే, అంటే ఇటు కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి కూడా టచ్లో ఉంది అనుకోవచ్చా? అనుకోవచ్చా కాదు, ఉంది, ఎప్పుడో టచ్లో ఉంది. సో అంటే జనరల్గా మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఆమె సొంత పార్టీ పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్లోకి పోతుందా, లేకపోతే బీజేపీలోకి పోయే అవకాశం ఉందా? ఏమనిపిస్తుంది మీకు అసలు? అంటే ఇప్పుడు కవిత రాసిన లేఖ కానివ్వండి, కవిత అడుగుతున్న పార్టీల ఇంపార్టెన్స్ కానీ కేసీఆర్ ఫుల్ఫిల్ చేయకుంటే డెఫినెట్గా కవిత డెసిషన్ తీసుకుంటుంది. అయితే సొంతంగా పార్టీ పెట్టుకొని మూమెంట్ని బట్టి ఎలక్షన్ టైం వరకు ఎవరికొవరికి అసోసియేట్ అవుతుంది, ఓకే, అలయన్స్ అవుతుంది. లేదు అని అంటే ఈమెకున్న ఇప్పుడున్న ఇబ్బందుల కేసులు కానివ్వండి, ఆ ఇబ్బందుల దృష్ట్యా కవిత అనుకుంటున్న స్థానం వాళ్ళు ఇస్తాము అన్నప్పుడు మిర్చి కూడా అవుతుంది. అంటే బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఏదేనికైనా అవుతుంది. ఓకే, అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు లేఖ గురించి చెప్తా ఉన్నారు. మేము కూడా గతంలో 3 రోజులకు 4 రోజుల క్రితం ఒక 5 పేజీల లేఖ కేసీఆర్కు చాలా అల్టిమేటం జారీ చేస్తూ ఒక లేఖ రాసినట్టుగా మా దృష్టికి వచ్చింది. కానీ దానిలో లేఖలో ఏముంది అనేటువంటి వివరాలు మాత్రం తెలియవు. మీకేమన్నా ఆ లేఖలో ఏమైనా వివరాలు తెలిసే అవకాశం ఉందా అసలు? అంటే నేను గెస్ చేయగలుగుతా, ఇంట్లో జరుగుతున్న ఆధిపత్య పోరు, పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు, నేనంటే నేను అనేది ఎట్లా అని అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అందరికీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ పుట్టింది ఇంట్లో. అందులో కేసీఆర్ కాకుండా నలుగురు మేము ముఖ్యమంత్రులు కావాలి అని అనుకుంటారు. వీళ్ళు ఒక్క రోజన్నా ఇప్పటికిప్పుడు ఉన్న నలుగురు అశకునిగాంతో సహా కేటీఆర్, హరీష్, కవిత నలుగురు ఇదే తెలంగాణ భవన్లో వచ్చి కేసీఆర్ బతికున్నంత వరకు కేసీఆరే సీఎం ఉంటారు, మేము పనిచేస్తాము అని, మాకు ఎలాంటి ఆధిపత్య పూర్ లేదు, ఆయన మాకు పదవులు ఇచ్చినా పార్టీ పదవులు ఇచ్చినా ఇవ్వకుండా మేము కలిసి కట్టు ఉండి పార్టీ కోసం పనిచేస్తాము అని వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వలేరు. ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి టీమును వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఏ రకంగా అయినా నేను కావాలా సీఎం అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అందులో అందరికంటే ఎక్కువ కవిత ఇంకా నేను జైలుకి పోయి వచ్చినా, నేను ఒకదాన్ని ఎందుకు జైలుకి పోయి వచ్చినా అన్న దాంట్లో ఇంకా ఆ కోపం, ఆవేదన, బాధ, కసిలో ఇంకా ఏదైనా కానీ ఏమైనా కానీ నేనే మిగతా వాళ్ళకంటే ముందు నేను అవ్వాలి అనే దాంట్లో ఏదైనా చేయడానికి కవిత ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు 5 పేజీల లేఖ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అస్త్రం అనుకోవచ్చా? చేస్తుంది, అట్లా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రాజీనామా చేసి నేను పార్టీ పెట్టుకుంటా అని చెప్పే అవకాశం ఉంది కదా. డెఫినెట్గా ఏదైనా చేయగలుగుతుందని నేను చెప్పిన మీకు. ఓకే, సో దానిలో రాజీనామా కావచ్చు, ఇంకా చాలా విషయాలు కూడా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఇప్పుడు మే డే రోజే 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఏంది, ఎకరం ఉన్న వాళ్ళకు 10,000 వచ్చినాయి, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1,00,000 వచ్చింది రైతు బంధు అని. అది ఇప్పుడు అధికారం ప్రభుత్వం లేనప్పుడు, నువ్వు అనుకున్నది కానప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలే? పోనీ ఫస్ట్ టర్మ్ వాళ్ళ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు చేస్తారేమో అనుకోని మాట్లాడలే కావచ్చు. కానీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టర్మ్ లో చెప్పిందే ఫుల్ఫిల్ కానప్పుడు అప్పుడు మాట్లాడితే ప్రజలందరూ నమ్మేవాళ్ళు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడంలో ఆంతర్యం ఏముంది అంటే, ఇది నేను ఏదైనా మాట్లాడతా, ఏదైనా చేస్తా, మీకు కాషన్ ఇది జస్ట్
ఇదొక్కటే స్టేట్మెంట్ నేను ఇస్తున్నా అనుకోవద్దు. నేను గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రజలకు మీరు ఎట్లాగో చెప్పుకోరు, కానీ నేనన్నా చెప్పుకుంటా, ఈ రకంగానన్నా కొంచెం ప్రజలకు దగ్గరైతా అనే ధోరణిలో 2 రకాలుగా ఇటు ప్రజలకు చెప్పినట్టు అవుతుంది, అటు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అనే దాంట్లో 2-3 స్టేట్మెంట్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు మీరు మేడే రోజున మాట్లాడిన మాటలు చాలా సామాజిక అంతరాలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ దానిలో ముఖ్యంగా రైతు బంధు గురించి మాట్లాడింది. రైతు బంధు అనేది కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుందంటే అందులో కొంతమేర కేసీఆర్ ఆలోచన అనుకోవచ్చు. సో అలాంటి రైతు బంధు పైనే పరోక్షంగా విమర్శలు చేస్తుందంటే రేపటి రోజున కేసీఆర్ను ఎదిరించడానికి కవిత ధైర్యం చేసే కూడా అవకాశం కూడా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు అదే చెప్పిన సీను, మేడే రోజు రైతు బంధు మీదనే మాట్లాడిందని అదే విషయం చెప్పిన. రైతు బంధు ఒక్కటే కాదు, పార్టీల కానీ ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కానీ జరిగినవి. నేను అనుకున్నది ఇస్తే ఏం మాట్లాడకుండా ఉంటా, నేను అనుకున్నది మీరు ఇవ్వకుంటే డెఫినెట్గా నేను అన్నీ మాట్లాడతా. నేను ఒక్కదాన్నే ఎందుకు జైలుకి పోవాలి, ఆ జైలుకి పోయిన కసి బాగా కవితలో ఉంది కాబట్టి ఏదైతే అది అయింది, ఇంతకంటే ఎక్కువ ఏముంటది, జైలుకి పోయి వచ్చిన దానికంటే ఇంతకంటే ఎక్కువ ఏముంటది అనే దాంట్లో కవిత ఆ రకంగా ఆలోచించుకుంటుంది, ఆ రకంగా పని చేసుకుంటుంది. ఇప్పుడు నిన్న మొన్న కూడా అదేదో కొత్త కమిటీ కూడా వేసుకుంది కదా, దీని అన్ని బట్టి కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఎవరి మీదైనా కూడా ఇప్పుడు కవిత దేనికంటే దానికి డి అంటే డి అనే రకంగా ఆమె రెడీ చేసుకుంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్